మైమ్ మధు. ఆకాశవాణి. ఆకాశవాణి అనే పదం వినగానే నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. కారణం ఏంటంటే మా నాన్న ఆహ్, నేను చాలా పేద కుటుంబం నుంచి పెరిగిన వాడిని. మావన్నీ మట్టి గోడలు. మాకు కాలక్షేపం గానీ, ఏది గాని ఉంటే ఆ రేడియోనే. రేడియో పాటలు, ఆకాశవాణిలో వచ్చేటువంటి ప్రతి ఇది కూడా అదే మాకు పూర్తి ఎంటర్‌టైన్‌మెంట్. అండ్ సమాచారం గానీ, ఏది గానీ చేసినా గానీ, దాన్ని చాలా భద్రంగా చూసుకునేవాళ్ళం. ఆ లెదర్ కవరు అండ్ మా గోడకి ఒక కర్రతో ఉన్నటువంటి మేకు ఉండేది. దానికి వేలాడదీసి ఉండేది. సో, ఆకాశవాణిలో అది మా నాన్న తీసుకొచ్చినప్పుడు దాన్ని తూడడం గానీ, దాని సెల్స్ గానీ బయట పెట్టేసేసి ఒకసారి కొంచెం పని చేయకపోతే దాన్ని ఆరబెట్టి మేము చాలా అపురూపంగా చూసుకునేవాడిని. రేడియో అంటే చాలా అది. అలా నాకు ఆకాశవాణితో సంబంధమైన తర్వాత పెరిగి పెద్దగా అవుతున్న టైంలో నా కంఠం బాగుంది. తర్వాత మైమ్ ఆర్టిస్ట్‌గా నేను చాలా పేరు బయటకు వస్తున్నప్పుడు నా ఇంటర్వ్యూస్ ఆకాశవాణిలో పెట్టినప్పుడు వరంగల్‌లో పాలకుర్తి మధుసూదన్ రావు గారు ఆకాశవాణి డైరెక్టర్ గారు ఉండే. సో వారు నన్ను ఇంటర్వ్యూ వాళ్ళు నాకు ఒక ఇంటర్వ్యూ ఆర్గనైజ్ చేసినారు మైమ్ మీద. తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు చాలా అద్భుతమైనటువంటి అనుభూతి. ఎలా ఓపెన్ అవుతుంది, ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఇవన్నీ ఉండేది. సో లోపల వెరీ రెస్ట్రిక్టెడ్ ఏరియా ఉండేది. అందరు లోపలికి వెళ్ళడానికి కాదు. సో అందులో ఉన్న అనౌన్సర్స్ వీళ్ళంతా ఎట్లా మాట్లాడతారు ఏంటి అని చాలా ఉత్సాహంతో చూసేవాడిని. కానీ రేడియో అనౌన్సర్స్ వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్స్ కానీ ఏ విధంగా చేస్తే నేను అడ్వర్టైజ్మెంట్ చెప్పుకోవడానికి బయట నా కంఠం బాగుందని చెప్పేసి నేను యాడ్స్ చెప్పేవాడిని ఇన్ కేబుల్, సిటీ కేబుల్ లాంటి వాటిలో. కానీ ఆకాశవాణిలో దక్షిణామూర్తి గారని, మగ్ధు అని వరంగల్లో వాళ్ళ మిత్రులు అంతా ఉండేవాళ్ళు. వాళ్ళు చేస్తున్న తీరు ఇవన్నీ చూసి నేను కూడా ఒక అడ్వర్టైజ్మెంట్ చెప్పాలంటే ఎట్లా ఉంటుందని వాళ్ళని బాగా పరిశీలించేవాడిని. సో అట్లా ఆకాశవాణి పెద్దవాళ్ళతోటి, ఆకాశవాణిలో పనిచేసేటువంటి అనౌన్సర్లతోటి అండ్ క్యాజువల్ అనౌన్సర్లతోటి ఫ్రెండ్షిప్ ఏర్పాటు చేసుకునేవాడిని. తర్వాత నేను చాలా ఇష్టంగా గొప్పగా నాకు మంచి పేరు తీసుకొచ్చినటువంటి మొదటి సినిమా ఆకాశవాణి. ఆ సినిమాలో రంగడు అనే పాత్ర నేను వేశాను. నా సినిమా అంతా రేడియో మీదనే ఉంటుంది. రేడియో దైవం అని భావించేటువంటి ఒక తెగకు సంబంధించినటువంటి ఒక ట్రైబల్ స్టోరీ అది. అందులో నాకు నేషనల్ అవార్డు రావాల్సినంతగా ఉండేటువంటి ఒక గొప్ప క్యారెక్టర్ నాకు దొరికింది. ఇప్పుడు సినిమా లోపల నేను బిజీగా అవుతున్నానంటే కారణం కూడా ఆ రంగడు అనే పాత్ర ఆకాశవాణి ద్వారా వచ్చింది. సో ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలా అనుబంధాలు ఉన్నాయి. అండ్ ఆకాశవాణి వాళ్ళు కవి సమ్మేళన కార్యక్రమాలకు పిలిచేవాళ్ళు, అవార్డ్స్ ఇస్తున్నప్పుడు, కళాకారులకు ఇచ్చేటప్పుడు మైమ్ ఆర్టిస్ట్గా నన్ను గౌరవించేసిన నా యొక్క అచీవ్మెంట్స్ ద్వారా అనేక మందికి తెలియజేసేవాళ్ళు. సో ఇట్లా ప్రతిదీ నాకు చాలా గొప్ప అనుభూతి ఉంది. ఆకాశవాణి అంటే నాకు చాలా ఇష్టం. సంస్కృతంలో వస్తేనే ఉండేటువంటి శ్లోకాలు కానీ చాలా ఇష్టం నాకు. సో ఎనీవే ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకొని నా అభిప్రాయం అడిగి ఆకాశవాణితో పంచుకునేటువంటి అనుభూతులు పంచుకునేటువంటి అవకాశాన్ని నాకు కలుగజేసినందుకు ధన్యవాదాలు.